మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16, 17న హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, సరే ఏదైనా కుబేర మనీ మంత్ర ఉందా? అసలు కుబేర ముద్ర అంటే ఏమిటి? నిజంగా ముద్ర వలన మన మనీని ఆకర్షించుకోవచ్చా అంటారు కొంతమంది. ఎస్ అండి, ఆకర్షించుకోవచ్చు. ఎలాంటి ముద్ర అంటే చూడండి, ఈ ఎపిసోడ్లో కుబేర ముద్ర గురించి నేర్చుకుందాం. కుబేర ముద్ర ఎలా వేయాలి, దానివల్ల కలిగే లాభాలేంటి, నిజంగా మనీని ఆకర్షించుకుంటామా అంటే ఎస్, ఆకర్షించుకుంటాం. అయితే ఇక్కడ రకరకాల ముద్రలు ఉన్నాయి. యోగశాస్త్ర ప్రకారం రకరకాల ముద్రలు ఉన్నాయి. బట్ ఇక్కడ మనం మనీ సిరీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పటివరకు 373 ఎపిసోడ్లు కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ నుంచి మొత్తం కూడా మనీ అట్రాక్షన్ చేసుకోవడానికి ఏమేమి టెక్నిక్స్ ఉంటాయి, ఎలాంటి టిప్స్ మనం పాటించాలి, వాటన్నిటి గురించి నేర్చుకుందాం ఈ ఎపిసోడ్లో. కుబేర ముద్ర చూడండి, కుబేర ముద్ర ఎలా వేసుకుంటామంటే ఫస్ట్ ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్ని, చూపుడు వేలును మధ్య వేలును, ఓకే, బొట్టు వేలు కలిపి లాస్ట్ 2 ఫింగర్స్ ఉన్నాయి కదా, వాటిని ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి ఆకాశాన్ని చూసుకునే విధంగా పెట్టాలి. ఎలా అండి? ఆకాశాన్ని చూసుకునే విధంగా పెట్టాలి. ఇలా పెట్టుకున్నప్పుడు మనకు కనెక్టివిటీ ఏర్పడుతుందండి. ఎందుకు అంటే చూడండి, కరెంట్ స్విచ్ ఆన్ చేసాం, ఏం వెలుగుతుందండి? కరెంట్ స్విచ్ అయితే లైట్ వెలుగుతుంది. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేస్తే ఫ్యాన్. ఇలా ఇదే విధంగా కొన్ని ముద్రాస్ వలన ఏమవుతాయంటే మన బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరాన్ సెల్స్ యాక్టివేట్ అవుతుంటాయి. మన యొక్క ప్రొడక్టివిటీ పెరుగుద్ది, మన యొక్క ఎనర్జీ స్థాయి మారిపోద్ది. ఇప్పుడు మనీ రావాలి అంటే మనీ ఈజ్ హై ఎనర్జీలో ఉంటుందండి. ఓకే, మనం కూడా ఎనర్జీనే, మనీ ఆల్సో ఎనర్జీ. ఆ ఎనర్జీ మన జీవితంలోకి రావాలి అంటే మన ఎనర్జీని పెంచుకోవాలి. మనం ఎప్పుడైతే మనం కుబేర ముద్ర తీసుకున్నామో ఏమవుద్దంటే అల్టిమేట్గా మన ఎనర్జీ స్థాయి పెరుగుతుంది. ఏ పని చేసినా కూడా మనం అందులో ఆదాయాన్ని సృష్టించుకోవచ్చు. అంటే ప్రొడక్ట్ ఎప్పుడైతే చూడండి, ఎనర్జీ ఎక్కువగా ఉన్నవాడు వాడు ఏ టాస్క్ చేసినా కూడా అందులో వాళ్ళు రాణిస్తారు. చూడండి, మనీ ఈజ్ ద బై ప్రొడక్ట్ అండి. నిజం చెప్పాలంటే మనీ మన జీవితంలోకి రావాలి అంటే మనీ వెంబడి మనం పరిగెత్తుద్దండి. మనీ మనం ఆకర్షించుకోవాలంటే ఎలాంటి క్వాలిటీస్ మనలో ఉండాలో అలాంటి క్వాలిటీస్ పెంచుకుంటే మనం కూర్చున్న చోటుకే మనీని తెచ్చుకోవచ్చు. బట్ ఎలా వస్తుంటుందంటే ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ముద్ర తీసుకునేసి ప్రశాంతంగా కూర్చొని ఏమనో మీకు ఏం కావాలి, మనీ కావాలి. మనీ కావాలంటే ఏంటి? ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐ యామ్ ఏ మనీ మ్యాగ్నెట్. ఎప్పుడైతే రిపీటెడ్గా వర్డ్స్ రిపీట్ చేస్తుంటే థాట్స్ అన్నీ ఏమవుతున్నాయి? మనీ మ్యాగ్నెట్. అయస్కాంతం ఏంటి? మనీ మ్యాగ్నెట్. మనీని మన జీవితంలోకి ఆకర్షించుకుంటాం. ఎంత ఫాస్ట్గా ఓకే మనం ఆకర్షించుకోవాలంటే మన యొక్క మన చూడండి, మన హ్యూమన్ బాడీ చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఉంటుంది. దాన్నే మనం ఆరా అంటాం. ఈ ఆరాలో కనుక మనీకి సంబంధించినటువంటి ఆలోచనతో కనుక నింపుకోగలిగితే మాత్రం, అందుకోసమే మనం ఎప్పుడు కూడా కాన్షియస్లో ఉండాలి. మనం మనీ గురించి ఆలోచిస్తుంటే ఏమవుతుంది? మనీ మన దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంకొక సింపుల్ ఒక టెక్నిక్ కూడా నేర్పిస్తాను. మనీ రావాలంటే ఏం ఫార్ములా అంటే OMU ఫార్ములా కూడా ఇస్తున్నాను. ఈ చాట్ బాక్స్ అందరూ మెసేజ్ చేయాలి. ఏంటండి? OMU అని చాట్ బాక్స్లో అందరూ కూడా మెసేజ్ చేయాలి. అంటే ఏంటంటే ఆబ్జెక్ట్స్. మీది ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూస్తే ఇమ్మీడియట్గా మీరు ఏం చెప్పాలంటే థ్యాంక్ యూ చెప్పుకోండి. ఏంటంటే ఏ ఆబ్జెక్ట్ చూస్తే ఆబ్జెక్ట్ థ్యాంక్ యూ. మొబైల్ చూశారు, ఏం చేయాలి? మొబైల్కి థ్యాంక్ యూ. ఆ మొబైల్కి అంత మనీ ఉంటుంది కదండి, ఆ మనీ 15,000 20 25,000 ముందు దానికి థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇదంతా ఎవరు ఇచ్చారండి? యూనివర్సే కదండి, విశ్వమే కదండి. యూనివర్స్కి థ్యాంక్ యూ. అంటే ఆబ్జెక్ట్, మనీ అండ్ యూనివర్స్ OMU. ఎప్పుడైతే మనం ఇలా చెప్పుకుంటామో ప్రతి క్షణం కూడా మనీతో మనకేంది ఒక లింక్ అయి ఉంటుంది. అలా కావడం వల్ల మనకు మనీ వస్తుంది. ఇందుకోసం ఇది కుబేర ముద్ర. ఎందుకు పేరులో ఉంది? ఏముంది? కుబేర. కుబేర దేనికి అధిపతి? ధనానికి అధిపతి కదండి. దానికి సంబంధించినటువంటి ధనాన్ని మన జీవితంలోకి ఇలా ముద్ర తీసుకున్న తర్వాత మీరు మనీ అఫర్మేషన్స్ చేయడం వల్ల పదే సార్ అడుగుతా, సార్ మేము ఏం పని చేయం సార్ మనీ వస్తుందంటే, పని ఎలా చేస్తుందండి? పని చేయాలన్నా కూడా పని చేయాలన్న ఆలోచన నుంచే జరుగుతుంది కదా. ఆలోచనలు మారుతుంటాయి. మన సబ్జెక్ట్లో చాలామంది కామెంట్ సెక్షన్ అంటే, సార్ ఇలా చేస్తే అందరూ సోమరిపోతులు అవుతారు కదా సార్, ఏ పని చేయరు కదా సార్ అని. లేదండి, పనిని ప్రొడక్టివ్గా చేస్తారు, పనిని క్వాలిటీగా చేస్తారు. ఎందుకంటే ఎఫెక్ట్ చూడండి, 20 and 80 రూల్ అండి. చూడండి, మీరు 20% ఎఫర్ట్ పెడతారు, బట్ 80% రిజల్ట్స్ వస్తుంటాయి. చాలామంది ఏంటంటే బాగా హార్డ్ వర్క్ చేస్తారు. హార్డ్ వర్క్ చేయొద్దండి, ఇష్టపడుతూ చేయాలి. కష్టపడుతూ ఎవరైనా సరే, స్టూడెంట్ కష్టపడుతూ చదివితే మార్క్స్ రావండి, ఇష్టపడుతూ చదివితేనే మార్క్స్ వస్తాయి. ఇక్కడ కూడా ఇష్టపడుతూ సంపాదించాలండి, కష్టపడుతూ కాదండి. ఓకే రైట్. వీటి కోసం ఏం చేస్తున్నామంటే ప్రతి ఫ్రైడే ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే కింద ఇచ్చినటువంటి గూగుల్ ఫామ్ అనేది కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఇవ్వండి. ఆ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మీరు ఓకే మా టీం మెంబర్స్ మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ జూమ్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చండి. ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా మీరు గ్రూప్లో యాడ్ చేయొచ్చు. ప్లస్ ఇంకొకటి, మీరు నాతో మాట్లాడొచ్చు. మీరు క్లాస్కి అటెండ్ అయిన తర్వాత మీరు నాతో మాట్లాడొచ్చు.
అదేవిధంగా ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చండి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సార్ కుబేర మనీ మంత్రకు అంత పవర్ ఉందంటే ఎస్ ఉందండి, కుబేర మనీ మంత్రకు ఉంది. ఇక్కడ మీరు చూస్తే వెదర్ యూ థింక్ యూ కెన్ ఆర్ యూ థింక్ యూ కాంట్, యు ఆర్ రైట్. సో నేను చేయగలను అనుకుంటే చేయగలరు, చేయలేను అనుకుంటే చేయలేరు. నిజానికి ఒక పర్సన్కి లిఫ్ట్ చేసే కెపాసిటీ ఉంది, బట్ నేను చేయలేను ఉంటే నిజంగా చేయలేడండి. అదే పర్సన్ రోజు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మాత్రం డెఫినెట్గా చూసినట్టయితే లిఫ్ట్ చేస్తాడు. నిజానికి ప్రతి మనిషిలో కూడా మనందరూ కూడా యూనివర్స్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరిలోనూ సేమ్ పవర్ ఉందండి, బట్ వాళ్ళలో ఆ పవర్ ఉందని వాళ్ళకి తెలియట్లేదు. ఎప్పుడైతే మనలో పవర్ ఉందని మనకు తెలియదో ఉన్నా లేనట్టే అండి. ఎప్పుడైతే మనలో పవర్ ఉందని తెలిసి ఆ పవర్ని కనుక మనం ప్రాపర్గా ఉపయోగించుకోగలిగితే మాత్రం యూ కెన్ క్రియేట్ వండర్స్ అండి. దేనినైనా కూడా మనం సృష్టించుకోవచ్చు. ఎప్పుడైతే మనం కుబేర ముద్ర తీసుకొచ్చి పదే మంత్రము అంటే ఏమిటంటే మనసులో జరిగే తంత్రాన్నే మంత్రం అంటారు. మనసులో దేన్నైతే పదే మనం రిపీట్ చేస్తుంటామో ఆరా లెవెల్స్లో మార్పు అనేది వస్తుంటుందండి. ఎంత ఎక్కువగా మన ఆరాన్ని విస్తరించుకోగలిగితే అంత ఫాస్ట్గా మన జీవితంలోకి అది రాబడుతుంది. ఏదైనా ఇక్కడ చూస్తే చూడండి ప్రతిది కూడా అంతే అండి. మీరు లిఫ్ట్ చేయలేను, ఇక్కడ నేను ఎత్తలేను. స్టూడెంట్ కూడా నేను చదవలే అంటే మార్క్స్ రావు. బిజినెస్ పర్సన్ కూడా నా ఏ పని చేసినా బిజినెస్ లాసే ఉంటుంది. అలా నేను చాలా చూశాను, ఎన్నో బిజినెస్ చేశాను, ఈ బిజినెస్ కూడా లాస్ అంటే నిజంగా లాసే. నేను చెప్పాలంటే వాళ్ళ మైండ్ సెట్ అండి. నేను చెప్పాలంటే మనీ రావాలి అంటే ముందుగా మారాల్సింది ఏంటో తెలుసా? మైండ్ సెట్, రిచ్ మైండ్ సెట్, బిలియనీర్ మైండ్ సెట్ కావాలి. అంతేగాని నాకు నిజంగా వస్తుందా, నిజంగా వీడియోలు చూస్తే వస్తుందా అంటే అది వీడియోలు చూడడం వల్ల రాదండి, సాధన చేయడం వల్ల వస్తుంది. అలా ఎలా సాధన చేయాలి చూడండి. డెమో క్లాస్ తర్వాత కూడా 1 month క్లాసెస్ ఉంటాయండి. మీరు ఎవ్రీడే అటెండ్ అయ్యి ప్రాక్టీస్ చేస్తే మీ వైబ్రేషన్స్ మారుతుంటాయి. ఎప్పుడైతే మీ వైబ్రేషన్స్ మారుతుంటాయో అప్పుడే రిజల్ట్స్ వస్తుంటాయి. మీ ఫ్రీక్వెన్సీ మారనంత వరకు మీకు రిజల్ట్స్ రావండి. సో ఆ ఫ్రీక్వెన్సీ ఎలా మార్చుకోవాలి ఇవన్నీ కూడా మన క్లాస్లో నేర్చుకుంటామండి. క్లాస్లో ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేయొచ్చు, లేదా గూగుల్ ఫామ్కు ఫిలప్ చేయండి. క్లాస్లో కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.